న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త యానాం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త యానాం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యానాం ప్రాంత అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 1988లో యానాంలో పరిశ్రమ స్థాపించి స్థానిక ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ లో డిఫెన్స్ రంగంలో పనిచేసిన తర్వాత యానాంలో స్థిరపడి వివిధ సామాజిక, సాంస్కృతిక, పారిశ్రామిక సంఘాలతో అనుబంధం ఏర్పరచుకున్నారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధులపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ప్రజలు గత్యంతరం లేని పరిస్థితుల్లో నాయకులను ఎన్నుకుంటున్నారని, ఈ నేపథ్యంలో మేధావులు, సంఘాలు కలిసి అభ్యర్థులపై ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి, సంక్షేమంపై స్పష్టమైన ప్రణాళికలు అమలు చేయించాలని ప్రయత్నిస్తున్నామని వివరించారు. యానాం అభివృద్ధికి 3 ప్రధాన డిమాండ్లు ప్రతిపాదించారు. ఓఎన్జీసీ, రిలయన్స్, రీజెన్సీ సంస్థలు ప్రాంతాన్ని దత్తత తీసుకుని పారిశ్రామిక అభివృద్ధికి సహకరించాలి. గ్యాస్ సబ్సిడీ అమలు చేసి పరిశ్రమలకు ఊతమివ్వాలి. యానాం నుంచి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే పోస్టు కేటాయించాలి అని కోరారు. ఈ అంశాలను ప్రధాన పార్టీల మేనిఫెస్టోలో చేర్చితే తాను దాఖలు చేసిన నామినేషన్లపై రేపు సాయంత్రం 5 గంటలకు నిర్ణయం ప్రకటిస్తారని తెలిపారు. అభివృద్ధి జరిగితేనే సంక్షేమం సాధ్యమని, కేంద్ర రాష్ట్ర నాయకులు సమన్వయంతో పనిచేస్తే యానాం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అలాగే అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా భావిస్తున్నానని, యానాం అభివృద్ధికి ఆయన మార్గదర్శకత్వం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు, పాలకులు ప్రశ్నించే సంస్కృతి పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. మంత్రి గారు రిప్రజెంట్ చేసి ఉన్నారు. ఎంతో అభివృద్ధి జరగాల్సిన ఈ 5 సంవత్సరాల్లో అసలు ఏమీ జరగకుండా ఇద్దరు నాయకుల మధ్యలో నలిగిపోయారని చెప్పడంలో నేను ఏ రకమైన సిగ్గును చెప్పటం లేదు. ఇప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళ మనసుని నేను మీటి చూస్తే ఓటర్లనే ఇద్దరు ప్రముఖ నాయకుల మీద కూడా విపరీతమైన అసంతృప్తి ఉంది. కానీ ప్రజలకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇక్కడ ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక నాయకుడిని వాళ్ళు ఎన్నుకుంటారు. ఎన్నుకున్న నాయకుడి సరైన దృక్పథంతో, సరైన ఆలోచనలో ఉన్నాడా లేదనేది ఊర్లో ఉన్న మేధావులు కూడా ఆలోచించి వాళ్ళకి వీళ్ళ సలహాలు ఇచ్చేసేసి నాయకుడిని మన ప్రాంతానికి తగ్గట్టుగా అభివృద్ధికి, సంక్షేమం రెండింటిని ముందుకు తీసుకెళ్లేటట్టుగా ఈ బాధ్యత ఈ మేధావులు తీసుకోవాలనే ఉద్దేశంతో మొన్న 2 వారాల నుంచి 2 మీటింగ్లు పెట్టాము. అట్లాగే మాకు అక్కడ వచ్చిన ఆలోచన ఏంటంటే, పరిస్థితి కంటెస్టింగ్ క్యాండిడేట్ని సెన్సిటైజ్ చేయాలంటే మనం 10 మంది కూడా నామినేషన్లు వేస్తే ప్రజల్లో ఒక రకమైన అలజడి సృష్టించిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి కొంతమంది మెంబర్స్ అన్నారు. అలా కాదు, అసలు ఒకేసారి 100 మంది నామినేషన్లు వేసేద్దామని చెప్పేసి మా మెంబర్లో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మేము కూలంకషంగా ఆలోచించి, నేను లీడ్ చేస్తున్నాను కాబట్టి అసోసియేషన్లో ఇది ప్రెసిడెంట్ కెపాసిటీలో మీరు ఫస్ట్ వేసేయండి నామినేషను, దాన్ని బట్టి ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది, ఈయన ఎందుకు వేశారు అని చెప్పేసి. నేను ఎందుకు వేశానని చెప్పేసి వివరంగా చెప్పాలనుకుంటే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఎన్నో అభివృద్ధి చేయడానికి సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు. సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే గవర్నమెంట్ చేయటం అనేది మెయిన్గా ఉంటే, అట్లాగే ఈ చుట్టుపక్కల మనం గ్యాస్ పాకెట్లో ఉన్నాం. మేజర్ గ్యాస్ పాకెట్ ఓఎన్జీసీ కానీ, రిలయన్స్ కానీ ఈ ప్రాంతంలో విపరీతమైన గ్యాస్ని ఎక్స్ప్లోర్ చేసేసి దేశానికంతా సప్లై చేస్తుంది. 2006లో మాకు సబ్సిడైజర్ గ్యాస్ ఇస్తాము, ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఒక ఎంఓయూ రాసున్నారు. అది క్రియ రూపంలోకి రాలేదు. నంబర్ ఆఫ్ టైమ్స్ అసోసియేషన్ నుంచి నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాను, అయినా కూడా పని జరగలేదు. ఇప్పుడు ఇది రైట్ టైం. క్యాండిడేట్లు కూడా దాన్ని గుర్తించి ఓఎన్జీసీ, రిలయన్స్, రేపు రీజెన్సీ కూడా పునరుత్పత్తి కనుక సాధిస్తే కనుక ఈ 3 ఇండస్ట్రీస్ ఈ ప్రాంతాన్ని అడాప్ట్ చేసుకుంటే కనుక గవర్నమెంట్ మీద భారం తగ్గి, నాయకుల మీద భారం తగ్గి, ఈ ప్రాంతాన్ని ఆటోమేటిక్గా ఎప్పుడైతే మన సంపదను ఎక్కడే సృష్టించగలుగుతామో ఈ ప్రాంతంలో ఉన్న మనుషులకి, ఆస్తులకి విలువలు పెరుగుతాయని చెప్పడంలో ఏ రకమైన సందేహం నాకు లేదు. నిరంతరం ఈ కమిటీ దాని మీద పనిచేస్తుందని, ఎలక్ట్ అయిన రిప్రజెంటేటివ్స్కి మా ఆలోచనల్ని మీ మేనిఫెస్టోలో పెట్టుకుని ప్రజలని సంక్షోభంలో పెట్టకుండా సంక్షేమం, నిరంతర అభివృద్ధి, ఒక నాయకుడికి రోజువారీ పాలిటిక్స్ చేయవసరం లేదు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి అనేది నిరంతరం జరగాలి. అలాగే మాకు 2 ఎంపీలు ఉన్నారు, ఒక రాజ్యసభ, ఒక లోక్సభ. వాళ్ళు ఎప్పుడో చుట్టం చూపుకి వచ్చి వెళ్ళిపోతే కనుక ఇక్కడున్న పరిస్థితులు వాళ్ళకి సరైన అవగాహన లేదు. 6 నెలలు దాటకుండా ఈ ప్రాంతానికి 2 ఎంపీలు రావాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గవర్నమెంట్తో ఆయన పార్టిసిపేషన్ ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా ఆయన ఇక్కడున్న లోకల్గా ఎలక్ట్ అయిన ప్రజల ద్వారా ఎన్నుకున్న నాయకులను ఎలక్ట్ చేసుకున్న వాళ్ళని సమన్వయం చేసుకుని ఈ ప్రాంతానికి టైం టు టైం ఏది అవసరమో అది
మాకు టైం లైన్లో ఇక్కడ అభివృద్ధి జరిగితే రేపు భవిష్యత్తులో యువతకి కానీ గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవడంలో కానీ ఈ ప్రాంతంలో ఆస్తుల విలువలు పెరగడం కానీ ఇవన్నీ జరగాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ అసోసియేషన్స్ అన్ని ఇప్పుడు మేము యాక్టివేట్ అయ్యి నాయకులకి మేము ఒత్తిడి చేస్తున్నాం. మెయిన్ పార్టీ నాయకులకి, అలాగే బీజేపీ ఎన్డీఏ తరఫున ఒక క్యాండిడేట్ ఉంటున్నాడు, ఇండియా తరఫు నుంచి ఇంకొక క్యాండిడేట్ ఉంటున్నాడు. వాళ్ళిద్దరు మేనిఫెస్టోలోనూ ప్రాథమికంగా 3 పాయింట్లు వాళ్ళు పెట్టాలి. ఒకటి ఏంటంటే రీజెన్సీ, రిలయన్స్, ఓఎన్జీసీ ఈ 3 సంస్థలు ఈ ప్రాంతాన్ని అడాప్ట్ చేసుకుని పారిశ్రామిక వృద్ధికి తోడ్పాటు చేసి ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ఎత్తు. అలాగే రాజధానికి 850 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కాబట్టి మాకు 3 నామినేటెడ్ ఎమ్మెల్యే పోస్టులు ఉన్నాయి. దాంట్లో ఒక పోస్టు యానం నుంచి బలంగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే అది ఒక నాయకుడు సంక్షేమం మీద ఉన్నా ఇంకొక నాయకుడు అభివృద్ధి మీద ఉండి ఇద్దరూ కలిపి ఈ ప్రాంతాన్ని, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రపంచం చాలా ఫాస్ట్గా విపరీతంగా మారిపోతుంది. ఒక నాయకుడితో అవ్వంది, 2 నాయకులతో అవుతుందని బలంగా విశ్వసిస్తున్నాం. కాబట్టి ఈ ఎమ్మెల్యే పోస్ట్ కూడా మాకు ఒకటి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అట్లాగే గ్యాస్ సబ్సిడీ కానివ్వండి, మీరు చెప్పినట్టుగా అడాప్ట్ చేసుకుంటే కనుక ఇవన్నీ బాగుంటాయి. ఈ రీజెన్సీ క్లోజ్ అయిపోయినందువల్ల చాలామంది ఆర్థికంగా దెబ్బతిన్నామనే ఫీలింగ్ 12 సంవత్సరాల తర్వాత ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు దానికి కావాల్సిన గ్యాస్ కనుక ఇస్తే అది క్లీన్ ఫ్యూయల్ కాబట్టి పొల్యూషన్ లేకుండా వాళ్ళు ఇక్కడ ఉత్పత్తి ప్రారంభిస్తే ముందు ఒక మేజర్ ఇండస్ట్రీస్ నిలబెడితే తత్మై 2 వాళ్ళు అడాప్ట్ చేసుకుని కొత్త ఇండస్ట్రీస్ రావడానికి పెద్దగా టైం ఉంటుంది కదా అని చెప్పేసి మీకు బలంగా వినిపించుకుంటూ ఈ నేషనల్ పార్టీస్ కనుక వాళ్ళ ఎజెండాలో నేను చెప్పిన 3 పాయింట్లు కనుక పెట్టగలిగితే నాకు ఇండిపెండెంట్గా చేసిన నామినేషన్ని రేపు సాయంకాలానికి ఒక ఆలోచనతో నేను విరమించుకుంటానా కంటిన్యూ చేస్తాననేది రేపు ఈవినింగ్ 5 o'clock మాత్రమే తెలియపరచగలను. అట్లాగే నేను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడికి అభిమానిని. చంద్రబాబు నాయుడికి ఏ రకంగా అభిమాని అంటే పాలిటిక్స్ గురించి కాదు, అభివృద్ధి తర్వాత సంక్షేమం. అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు అనుకున్నంత సంక్షేమం వచ్చినా రాకపోయినప్పటికీ కూడా ప్రజలకి ఒక వ్యాపకం ఏర్పడుతుంది. అక్కడున్న ఆస్తులకు విలువలు పెరుగుతాయి. అది ఆయన ప్రాక్టికల్గా చాలా చోట్ల చూపించున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి మనిషి కనుక మన యానం ప్రాంతం మీద ఒక 10 రోజులు కనుక దృష్టి పెట్టగలిగితే ఇక్కడున్న వరల్ని ఏ రకంగా ఉపయోగించుకుని గవర్నమెంట్లకి ఆర్థిక భారం తగ్గించి ఈ ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయగలుగుతారనే ఉద్దేశంతో నేను ఆయన పర్సనల్గా వెళ్ళి ఒక 2 నెలల కింద కలిసి మీరు కూడా ఇక్కడ స్థాపించండి తెలుగుదేశం పార్టీని. ఎందుకంటే మాకు ఉన్న 2 ప్రముఖ నాయకులు కూడా వాళ్ళు ఎన్డీఏలోనే ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం పెద్దగా ఈ లాస్ట్ 5 సంవత్సరాలు ఏమీ డెవలప్ కాలేదు. మీరు వాళ్ళని ఒకసారి సమన్వయం చేసి మీరు కూడా ఎన్డీఏ గ్రూప్లోనే ఉన్నారు కాబట్టి నేను ఒక క్లీన్గా మనిషి కింద నేను కంటెస్ట్ చేస్తాను వాళ్ళిద్దరిని ఒప్పించి అయితే. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడా అభివృద్ధి అనేది పారిశ్రామిక రంగం ద్వారా జరిగితే బాగుంటుందని చెప్పేసి బలమైన సంకల్పం ఉంది. నేను అదే దృక్పథంతో వారికి చెప్పిన తర్వాత రేపటికల్లా నేను ఏదో ఒక డెసిషన్ తీసుకుని 2 నాయకులతో మాట్లాడి సంక్షేమము అభివృద్ధి కనుక కల్మషం లేకుండా వాళ్ళు ముందుకు తీసుకెళ్తాగానే ప్రామిస్ చేయగలిగితే నా డెసిషన్ రేపు 5 మీకు చేస్తానని చెప్పేసి మీకు ప్రెస్ ద్వారా విన్నవించుకుంటూ దీన్ని ప్రాపర్గా మీరు కమ్యూనికేట్ చేయాలి. అలాగే ప్రజలకి పాలించే వాళ్ళని ప్రశ్నించే హక్కు ఉంటే కనుక ఇక్కడ ఆ స్పందన తక్కువగా ఉంది. ఇక్కడికి ఇచ్చేసిన విలేకరులకు అందరికీ నమస్కారం. నా వృత్తి యోగా, మెడిటేషన్. నా ప్రవృత్తి ఎవరన్నా ఇబ్బంది పడినా, బాధల్లో ఉన్న, సమస్యలో ఉన్న నేను స్పందించి వాళ్ళకి ఏదోలాగా నేను ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను ఈ గ్రూప్లో చేరాను. ఈ గ్రూప్ పేరు కౌన్సిల్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ యానాం. సో నేను యానాంలో గమనించింది ఏంటంటే ఎక్కడ చూసినా సమస్యలు, ఎవరికైనా సరే బాధలు, ఇబ్బందులు నేను గమనించాను. కానీ మన ప్రణాళికతో ఈ గ్రూపులో ఉన్న సభ్యుల యొక్క నాలెడ్జ్తో మన యానాం సమస్యలన్నీ పరిష్కరించగలం అనే కాన్ఫిడెన్స్తో ఈ గ్రూప్లో నేను చేరాను. ఈ గ్రూప్లో ఒక్కొక్కళ్ళు ఒక్కో స్పెషలైజేషన్లో ఉన్నారు. మేమంతా కలిసి ఇక్కడ ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులతో మేము ఈ ప్రాంతాన్ని తప్పకుండా ఇండస్ట్రియలైజ్ కానీ ఇండస్ట్రీస్లో కానీ అగ్రికల్చర్లో కానీ తర్వాత ఇక్కడ ఉన్న రిసోర్సెస్ని చక్కగా ఉపయోగించుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రజల్ని హాయిగా ఆనందంగా ఉండేలాగా
చేయగలం అనే కాన్ఫిడెన్స్తో నీ గ్రూప్లో చేరడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీడియా మిత్రులు కూడా నా నమస్కారం అండి. నేను కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నామినేషన్ చేశాను. ఈరోజు ఈ మీడియా పెట్టడం కారణం ఏంటంటే నేను ఆక్వాకల్చర్ సెక్రటరీ అండి. ఆక్వాకల్చర్ సెక్రటరీగా మేము ఈ మన పాండిచేరి గవర్నమెంట్లో అలాగే స్టేట్ గవర్నమెంట్లో చాలా స్కీములు ఉన్నాయండి రైతులకి, ఆక్వా రైతులు అండ్ ఫిష్ అండ్ ఆక్వా రైతులకి. కానీ మన పాండిచేరి స్టేట్ గవర్నమెంట్ ఏ విధమైన కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మేము ఇష్టవర్ధన్ గారు గౌరవ అధ్యక్షులు పణమూరి భాస్కర్ గారు, మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళినాం, రంగస్వామి గారి దగ్గరికి వెళ్ళినాం. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా పట్టించుకోవట్లేదండి. ఆంధ్రాలో కరెంట్ బిల్లు 7 రూపాయలు ఉందండి, మనకి యానన్న 7 రూపాయలు ఉందండి కరెంట్ బిల్లు యూనిట్కి. ఆంధ్రాలో వచ్చే ₹1 ఉందండి. అందుచేత మాకు ఇలా రేటు ఎక్కువైపోవడం వల్ల యానన్న 7 రూపాయలు ఉంటే వాళ్ళ కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది అని మేము చాలా తిరిగామండి. పాండిచేరి సీఎం గారి దగ్గరికి, గవర్నర్ దగ్గరికి, అలాగే మన ఫిషరీస్ మినిస్టర్ దగ్గర తిరిగామండి. కానీ ₹3 అవ్విందని మా జీవో వచ్చిందని సంవత్సరం మట్టించి మమ్మల్ని ఏడిపించేస్తున్నారు వాళ్ళు. అలాగే ఏ విధమైన మాకు సహకరించలేదండి. మేము పాండిచేరి 4-5 సార్లు వెళ్ళినాం రైతులందరూ. ఇప్పుడు కూడా ₹7 చెప్పిన మేము కడుతున్నామండి. అందుచేత ఎన్ఎఫ్టీ అని సెంట్రల్ గవర్నమెంట్లో స్కీములు చాలా ఉన్నాయండి, కానీ స్టేట్ గవర్నమెంట్లో ఏం మాకు దాన్ని సహకరించలేదండి. అలాగే మా ఎస్సీ రైతులు కూడా ఉన్నామండి. ఇక్కడ 5 రైతులు ఉన్నారు ఫార్మర్స్. 5 రైతులు కూడా స్పెషల్ స్కీములు ఉంటాయి ఎస్సీలకి, అవి కూడా ఏం చేస్తలేదండి వాళ్ళు. అలాగే యానంలో ఉన్న ఆక్వాకల్చర్ దగ్గర అందరి దగ్గర కూడా ఎస్సీ మన పనిచేసే వాళ్ళు ఎస్సీ ఫార్మ్ వీళ్ళు ఉంటారు. లేబర్కి స్పెషల్ ఉంటాయండి స్కీములు. ఫిషర్మెన్లకు ఏ విధంగా ఉంటాయో అలాగే చెరువుల దగ్గర పనిచేసే వాళ్ళకి స్కీములు ఉంటాయండి, అవి కూడా ఇస్తలేదండి. యానంలో ఉన్న పెద్ద రైతుల దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఎస్సీ వాళ్ళు ఉంటారు ఎక్కువగానే. ఒక్కొక్క చెరువు దగ్గర 10 మంది 20 మంది పనిచేస్తారు. అలాగే యానం మీద సుమారు 100 మంది ఎస్సీ వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ఏ రకంగా మాకు చేస్తలేదండి. ఇప్పటికైనా ప్రభుత్వం మాకు అన్ని చేయాలని ఆక్వాకల్చర్ మేము కోరుకుంటున్నామండి. నమస్కారం. అక్రమ మద్యం స్వాధీనం, మద్యం అక్రమ రవాణాపై ఎక్సైజ్ అధికారుల హెచ్చరిక. యానం ప్రాంతంలో అక్రమంగా మద్యం రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రోజు నిర్వహించిన తనిఖీల్లో కొంతమేర అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్రమ మద్యం స్వాధీనం, మద్యం అక్రమ రవాణాపై ఎక్సైజ్ అధికారుల హెచ్చరిక. యానం ప్రాంతంలో అక్రమంగా మద్యం రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రోజు నిర్వహించిన తనిఖీల్లో కొంతమేర అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పాండిచ్చేరి ఎక్సైజ్ చట్టం ప్రకారం మద్యం నిల్వకు నిర్దిష్ట పరిమితులు ఉన్నాయని స్పష్టం చేశారు. వ్యక్తిగత వినియోగానికి గరిష్టంగా 4.5 లీటర్ల ఐఎం మరియు 9 లీటర్ల బీరు మాత్రమే అనుమతించబడుతుందని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మద్యం నిల్వపై ఇంకా కఠిన నియమాలు అమల్లో ఉన్నాయని, అక్కడ కేవలం 3 బాటిళ్లకు మాత్రమే అనుమతి ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులతో చర్చల్లో తెలిపిందన్నారు. ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం విక్రయాలు రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అధికారులు అనుమతించిన పరిమితికి మించి మద్యం కలిగి ఉంటే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ పరిమితులకు లోబడి ఉండాలని, అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. Permitted. So, as per the Pondicherry Excise Act, some limited liquor only allowed. So, my request to all the public: don't do illegal sale as well as illegal carrying. If your quantity more than the permitted, then definitely will be caught and action will be taken. Today we caught some illegal carrying liquor. Quantity permitted is a 4.5 liter IMFL and 9 liter beer, as per the Pondicherry Excise Act. Even Andhra allowed only 3 bottles, as I discussed with excise officer of the Andhra. So my request to all the public, please be in the limit, otherwise you will be in trouble. And now time of the election, so don't do anything illegal sale or illegal carrying, otherwise action will be taken and case will be filed against. So my request to everybody, please avoid such situation, otherwise you will be in trouble. Thank you. దాఖలైన నామినేషన్లపై ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయంలో శివరాజ్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. శివరాజ్ మీనా మాట్లాడుతూ యానాం అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో 19 మంది అభ్యర్థులు మొత్తం 28 సెట్ల దరఖాస్తులు చేశారు. అందులో ఒకటి తిరస్కరించబడింది. వాయిదా పడిన 2 దరఖాస్తులను ఈ రోజు పరిశీలించి ఆమోదించడంతో మొత్తం 18 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మల్లాడి కృష్ణారావు నామినేషన్ పై పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి పదవిపై వచ్చిన ఆరోపణలతో ఫిర్యాదు వచ్చినప్పటికీ ఆయన సమర్పించిన రాజీనామా పత్రాలను పరిశీలించి ఆమోదించాం.
దాఖలైన నామినేషన్లపై ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయంలో శివరాజ్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. శివరాజ్ మీనా మాట్లాడుతూ యానాం అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో 19 మంది అభ్యర్థులు మొత్తం 28 సెట్ల దరఖాస్తులు చేశారు. అందులో ఒకటి తిరస్కరించబడింది. వాయిదా పడిన 2 దరఖాస్తులను ఈ రోజు పరిశీలించి ఆమోదించడంతో మొత్తం 18 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మల్లాడి కృష్ణారావు నామినేషన్ పై పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి పదవిపై వచ్చిన ఆరోపణలతో ఫిర్యాదు వచ్చినప్పటికీ ఆయన సమర్పించిన రాజీనామా పత్రాలను పరిశీలించి ఆమోదించారు. పరిశీలన రోజున ఆయన పదవిలో లేరని నిర్ధారణకు రావడంతో నామినేషన్ ను చెల్లుబాటు చేశాం. పోటీలో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు సహా ఇతర పార్టీలు స్వతంత్రులు ఉన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, శాంతి భద్రతలకు భంగం కలగకుండా అభ్యర్థులు నిబంధనలు పాటించాలి. 3 అబ్జర్వర్లు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నామినేషన్ ఆమోదం విషయంలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. The mail from somebody, Mr. Birappan from Puducherry, that Mr. Malladi Krishna Rao is having the office of profit. So based on that, his complaint should not be accepted. And candidate yesterday requested that he already given resignation, so he needs some time to produce the paper. Based on that, we adjourned today, and he submitted documents. Representation he given that his office does not comes under office of the profit, his post. As well, he given resignation letter 10th February 2026 as he resigned, and government accepted yesterday date. So yesterday was a crucial date of the scrutiny. As per the section 36(2)(a) ROPA 1951, date of scrutiny is the crucial date. So that date he relieved from the position. It means that during the scrutiny he is not holding the post. So that was the came in his favor. So we have given decision, his application today accepted. Second is the office of profit also not clear. As per the section 3A of Parliament Prevention of Disqualification Act 1959, office of profit is always ambiguous, is confused, not clear. Based on that, benefit of doubt should go to the candidate during the election time. We should not reject easily. We should see all the evidence. So status of minister of this Malladi Krishna Rao, it comes under office of profit is not clear, because ministers are exempted, but status of ministers exempted or not, that is the matter of actually maybe court may decide, we don't know. So because of that benefit of doubt, another one he got the relieving yesterday. So even though this benefit of doubt was there, but relieved, so that is crystal clear, so has been accepted. Even if suppose not accepted, that case also little doubtful, so that is different. So now all the application scrutiny completed. One application rejected because of that she could not given more proposal, she given one proposal only. It should be 10 proposal. It's a very clear case. Remaining has been accepted, all the candidates. So now candidates are 18. Out of the 18 candidates, 4 belongs to the some parties, 2 state and national recognized registered parties, Indian National Congress Golapalli Ashok, and AINRC Malladi Krishna Rao, and 2 more registered party, one unrecognized, and this Thota Raju, what's the party? TVK, and another one, another person, one more party, and remaining independent. So that is very clear, 18 candidates. Now we are preparing the proceeding, and remaining procedure will be completed. But now my request to all candidates and public and their followers and supporters and Karyakarta, please, my personal request to everybody, don't create any law and order problem. Do your processing or do your campaigning smoothly. I want 100% peaceful election. I don't want any problem. Don't try to do any inducement. Do your campaigning properly. Follow the rules, regulations, follow the police instructions, follow the administration instructions. But please, personal request, don't fight, don't create law and order problem. Because
this election is very crucial. 3 observers are with me: police observer, expenditure observer, and general observers. They are observing till now. They are very much clear. Everything going smoothly. Little enforcement, they given yesterday complaints, not that much. Now we strengthen and given instructions all the vehicles to be monitored and checked properly, because we don't want any inducement, we don't want any wrong things, but I want proper law and order, and I want peaceful election. Thank you very much. I request all the party karyakarta, all the candidates, all their karyakarta, please don't do anything on social media. So many fake news, so many allegations against each other, it's going on. I am going to take very strict action. I yesterday given instruction to SP. I am going to book those persons, they are doing nonsense. So please don't do anything wrong on the social media. It's especially for all the youth. Otherwise you will be in trouble. Enforcement, tomorrow 26th, 3 company are coming from Odisha, CAPF. Already 1 company is here with us, CISF. So total 4 company will be there, around approximately 400 manpower. All the area to be covered. I will focus 100% enforcement. I don't allow anything wrong in this election. I don't want any inducement. I don't want any law and order problem. I want peaceful and smooth election. So my request to all public, please cooperate. Next, regarding the polling booth, we are having 42 booth. 2 booth we finalized, 1 pink booth, another is youth booth. So MGG Boys School is the pink booth, and Pandit Jawaharlal Nehru High School, Metakur, is the youth booth. So that already we decided and we sent to DO office. Regarding the one complaint yesterday, our police observer and general observer also questioned why so much noise pollution in the Yanam. So all the candidates, I am requesting and I am sending today notice to everybody, don't use DJ set, please. They can use mic for their rally or their programs, little announcement, but don't use DJ set, because it's affecting the patient, affecting the general public, affecting everybody. Otherwise I will take very serious action, and I will not give any permission for this not only DJ, for any processing or any company during this election. So please, today I am issuing notice. So 2 things especially: 1 for the youth and youngsters and karyakarta, don't utilize social media for fake news and allegation. Second, DJs should not be utilized by the political parties. Thank you very much. యానాంలో ఏప్రిల్ 9న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకు తమ బలాన్ని చూపుతూ నాయకులు గ్రామాల్లో తమ మద్దతుదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న గొల్లపల్లి అశోక్ కనకాలపేటలో సమావేశం ఏర్పాటు చేయగా, గ్రామంలో ఉన్న చిన్న పెద్ద ముసలి ముతక అంతా తమ అభిమానాన్ని చాటుతూ పూల పరుపు పరిచి అశోక్ కు స్వాగతం పలికారు. ఏకతాటిపైకి నడిచి కాంగ్రెస్ ను గెలిపించుకుంటామంటూ హామీ ఇచ్చారు. మాట్లాడే మాటలు గుండెల్లోంచి వస్తున్నాయి. నేను వచ్చిన ప్రతిరోజు ఆ రోజు నవ్వుతానే ప్రతి ఒక్కరు గుమ్మెంట్ ఎక్కాను. ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి కుటుంబంలో ఒకరుగా వాళ్ళ బాధలు నాకు చెప్పుకోవడం జరిగింది. ఈ 5 ఏళ్ళు కూడా చేయడానికి మనం ప్రయత్నించాం. కానీ ఈ 5 ఏళ్ళలో మీ ఎమ్మెల్యే ఏం చేశాడు, లేకపోతే అతను పక్కన ఉన్నాడు ఫోన్ ఎత్తలేదు, లేకపోతే ఇంకోటి అని చెప్పి ఎన్నైనా కూడా నేను ఎప్పుడు కూడా మీకు దగ్గరగా ఉందామని చూశాను, దగ్గరగా ఉండాలని ప్రయత్నించాను. నా ఈ ఇబ్బందులకి, నన్ను ఈ ఇబ్బందులు పూర్తి చేయడానికి కారణం ఎవరో మీకే తెలుసు. దానికి కారణం ఏంటి? జగ్గు. అది గుర్తుపెట్టాలి. దానికి కారణం ఆ జగ్గు పార్టీ. దానికి మనం అన్నప్పటికీ కూడా 4 సంవత్సరాలు చాలా బాధపడ్డాం. ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు ఎంత అవసరమో, లేకపోతే కరెంట్ ఎంత అవసరమో, రోడ్ ఎంత అవసరమో మనం ట్యాక్స్ కడుతున్నాం.
మనం ట్యాక్స్ కడుతున్నాం, మంచినీళ్ళ ట్యాక్స్ కడుతున్నాం, రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, అలా అన్ని పెట్టేవారు. ఇప్పుడు ఏమన్నా ఈ 5 ఏళ్ళలో మీకు దెబ్బ తగలకుండా అట్టుగా నేను ఉంచున్నాను కదా, అలాగే మంచి ప్రభుత్వం వస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మంచి ప్రభుత్వం వస్తుంది కాబట్టి మన రాష్ట్రంలో మనకి మంచి ప్రభుత్వం ఇదే. ఆయనకి ఎక్కడ ఇబ్బంది, అక్కడ ఉన్న ఇబ్బంది వేరు, మనకి ఎక్కడ ఉన్న ఇబ్బంది వేరు. కాబట్టి ఆ మంచి ప్రభుత్వం మనకి కాంగ్రెస్ అని, నాతో పాటు నా 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, ఇంకో 2 వ్యక్తులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలోకి వచ్చి పోటీ చేయడం జరుగుతుంది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ పార్టీలోకి వచ్చి చేస్తున్నారంటే ఆ ప్రభుత్వం బాగుంటది, ముందున్న ప్రభుత్వం బాగలేదనే కదా. కాబట్టి మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి కనకాలపేటలో ఏవైతే మిగిలిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పేరు పేరున తెలుసుకుంటాను. మరి మీరందరూ కూడా క్యాన్వర్స్కి రమ్మంటారా, మీరే వదిలేస్తారా? నేను ఏంటి చెప్పేది ఏంటంటే వస్తాను, అది వేగంగా కూడా పరిగెట్టాలి. నాకు ఆ రోజు కూడా మీ దగ్గర నుంచే మొదలెడతాను. ఎందుకంటే ఆ రోజు మధ్య నుంచి మొదలెట్టాను, కానీ ఇప్పుడు మొట్టమొదటిగా కనకాలపేట నుంచే మొదలు పెడతాను. ఎందుకంటే మీరు మాత్రం 1-1.5 రోజుల్లో పూర్తి చేయాలి. ఎందుకంటే నేను వచ్చేటప్పటికి మీరు నుంచునుంటే కింద ఎవరికైనా నేను మాట్లాడి పలకరించి వెళ్ళడానికి ఉంటుంది. అంతేగాని మనం లోపలికి రావడానికి, మాట్లాడడానికి, లేకపోతే మీరు ఏదో ఇస్తే తాగడానికో టైం కూడా ఉండదు. కాబట్టి లేకపోతే నన్ను ఏదో ఒకటి నువ్వు మమ్మల్ని మర్చిపోయామని అనడానికో లేకపోతే ఇంకో దానికో కూడా, దేనికైనా కూడా నేను మీ ఇంట్లో పెట్టాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో మనిషిని నేను బాగుండాలి అంటే మీరు బాగుండడానికే నేను బాగుండాలని కోరుకుంటున్నాను, అంతే తప్ప నేను దేవుడి దయ వల్ల అన్ని రకాలుగా బలంగా ఉన్నాను కాబట్టి ఇలా నిలబడి ఉన్నాను. ఇంకో వ్యక్తి అయితే మనలో వచ్చి ఎంత ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందో మీకే తెలుసు. కాబట్టి అందరూ కూడా మనం ఎంతైతే కష్టపడ్డామో ముందు మీద మనకి కొన్ని కుటుంబాలు చాలా తక్కువ, 1-2 ఈసారి వాళ్ళని కూడా అడగాలి. ఇక్కడ మరి కొంతమంది పెద్దలు మనకి 1-2 వాళ్ళని కూడా మనం మార్చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఏం తప్పు చేయట్లేదు. మనకేమి ఎవరికైనా కూడా నేను చెప్పేది స్వార్థాలు లేకపోతే ఇంకోటో లేకపోతే ఆశలో ఉండొచ్చు, తప్పేమీ లేదు. కానీ నేను సొంతంగా ఎవరికైనా చేయలేకపోయి ఉండొచ్చు, కానీ ఊరికైతే మంచిగా చేశాను అనుకుంటున్నాను, ఊరికైతే నిలబెట్టాలని అనుకుంటున్నాను. కానీ మళ్ళీసారి మటుకు కార్యకర్తల్ని, అభిమానుల్ని, పెద్దల్ని కూడా గౌరవిస్తూనే నేను వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా కూడా అదే విధంగా చాలా మందికి నాకు డైరెక్ట్ గా వచ్చి మీట్ అయ్యే అవకాశం కూడా ఎప్పుడు ఉండదు. కాబట్టి గెలిచిన మరుక్షణం నా వెనకాల ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి ఏదో కూడా ఒక కమిటీ వేసుకొని ప్రతి ఒక్కరిని కూడా కలుస్తూ ప్రతి ఇబ్బందిని కూడా అందులో పెట్టుకుంటూ నాకు ఓటేసారు, నాకు ఓటే లేదు, ఇలా కాదు అలా కాదు అనుకుంటా మనకి ఫుల్ మెజారిటీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకుంటూ వాళ్ళకి ఏమైతే చేయగలమో మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు కూడా అందరికీ అన్ని చేయలేవు. అయినప్పటికీ కూడా మీలో ఒకటిగా నేను నిలబెట్టుకుని, మీలో ఒకటిగా ఒక తమ్ముడుగా, అన్నగా నన్ను తీసుకొచ్చారు. మిమ్మల్ని ఇప్పుడు తగ్గించి మిమ్మల్ని మాట అనిపించే పరిస్థితి, మా నాన్న పేరు పోగొట్టుకునే పరిస్థితి నేను చేయను. మీకు బాగుండాలి, మీరు బాగుండాలని కష్టపడుతున్నాను. కాబట్టి మనల్ని హస్తం గుర్తుకి ఓటేసి అందరూ గెలిపించి మనందరినీ కూడా ఫుల్ మెజార్టీలో రావాలని చెప్పి గుర్తుపెట్టుకుంటున్నాను. ఇందులో ఒకరిద్దరు ఉన్నారు, ఇప్పుడు కూడా కనకాలపేటలోకి ఎంటర్ అవ్వలేని వ్యక్తులు కూడా, వాళ్ళు కూడా ఇప్పుడు కాగితాలు పట్టుకుని వచ్చి ఇది చేసి అది ఇచ్చాము, ఇది ఇచ్చామని చెప్పి మాట్లాడడానికి చూస్తారు. మన నోటి నుంచి ఒకటే చాలు, చెప్పింది చాలు. 25 ఏళ్ళు కాదు, 35 ఏళ్ళు. ఆఖరికి మేము ఓటేసి గెలిపించిన అశోక్ గారు 5 ఏళ్ళు కూడా తప్పేశారు మీరు. ఈసారి ఆ పరిస్థితి రాదు, పూర్తి మెజారిటీతో అశోక్ గారు నడిపిస్తారని. యానంలో వచ్చే నెల 9న జరగబోయే ఎన్నికల్లో టీవీకే పార్టీ తరఫున యానం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న తోటరాజు బుధవారం ఫ్రాన్స్ తిప్ప, ఓల్డ్ రాజీవ్ నగర్, న్యూ రాజీవ్ నగర్, కొత్తపేట, అగ్రహారం తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యానంలో వచ్చే నెల 9న జరగబోయే ఎన్నికల్లో టీవీకే పార్టీ తరఫున యానం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న తోటరాజు బుధవారం
ఫ్రాన్స్ తిప్ప, ఓల్డ్ రాజీవ్ నగర్, న్యూ రాజీవ్ నగర్, కొత్తపేట, అగ్రహారం తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీవీకే పార్టీ మేనిఫెస్టోలను ప్రజలకు వివరించి తమ అమూల్యమైన ఓటును విజిల్ గుర్తుకు వేయాలంటూ ఓట్లను అభ్యర్థించారు. వీరి వెంట టీవీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. యానంలో వచ్చే నెల 9న జరగబోయే ఎన్నికల్లో టీవీకే పార్టీ తరఫున యానం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న తోటరాజు బుధవారం ఫ్రాన్స్ తిప్ప, ఓల్డ్ రాజీవ్ నగర్, న్యూ రాజీవ్ నగర్, కొత్తపేట, అగ్రహారం తదితర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీవీకే పార్టీ మేనిఫెస్టోలను ప్రజలకు వివరించి తమ అమూల్యమైన ఓటును విజిల్ గుర్తుకు వేయాలంటూ ఓట్లను అభ్యర్థించారు. వీరి వెంట టీవీకే పార్టీ నాయకులు అన్ని చోట్ల కింద కానీ అలాగే విద్యార్థులకు ఆర్థిక సహాయం ఏటా 15,000 రూపాయలు ఇస్తారు. అలాగే పేదవాళ్ళు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 6 సిలిండర్లు గ్యాస్ సిలిండర్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో 3 ఇస్తే మన పుదుచ్చేరిలో 6 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడానికి విజయ్ గారు పెట్టడం జరిగింది. అలాగే మహిళా పెళ్లి కావాలి, ఎవరైనా ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళి అవుతే వాళ్ళకి ప్రత్యేక 8 గ్రాములు బంగారం, ఒక పట్టు చీర, ప్రత్యేక మహిళ పట్టు చీర కూడా మనకి మనసులో ఉంది. అలాగే మరి ప్రత్యేక మహిళా పోలీసు విభాగం భద్రత, ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి కూడా పెట్టారు. మరి అలాగే ప్రత్యేక ట్రాన్స్పోర్ట్ కోర్టు మహిళలపై వాళ్ళ కోర్టు కూడా ఏర్పాటు చేస్తారు. ఇది ఆయన యానంలో నిరుపేదలైన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు. కానీ ఆరోగ్యం గురించి ఎవరైతే మన ఆయుష్మాన్ భారత్ ప్రత్యేక ఇబ్బంది పడతారో అవన్నీ కూడా క్లియర్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగుల గురించి కూడా కుటీర పరిశ్రమలు లాంటివి రావడం, అలాగే ఏ విధమైన మన గ్యాస్ కుదిరితే మన గ్యాస్ కంపెనీలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కరికే కాకుండా అందరికీ కూడా ఆ పరిహారం వచ్చేలా చేస్తానని యానం ప్రత్యేకంగా యానం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నేను ఫ్రాన్స్ తిప్ప, అలాగే ఓల్డ్ రాజీవ్ నగర్, న్యూ రాజీవ్ నగర్, అలాగే మరి ఫ్రాన్స్ తిప్ప ఏరియా కూడా నేను అంతా కూడా క్యాన్వాసింగ్ చేసి వచ్చి ఉన్నాను. మధ్యాహ్నం నుంచి మళ్ళీ నేను ఇలాగ ఏటుగుట్ట ఏరియా, కొత్తపేట, అలాగే అగ్రహారం, ఇలా బెజవాడ గార్డెన్ కూడా క్యాన్వాసింగ్ చేయడానికి మేము నిశ్చయించుకుని ఉన్నాం. మరి నేను తిరిగిన ఈ ప్రాంతాల్లో చాలామంది చెప్పినటువంటి సమస్యలు చూస్తే చాలా ఉన్నాయి. మ్యాక్సిమము ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగోలేదు, దానివల్ల దోమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే రోడ్స్ గురించి కూడా చెప్పి ఉన్నారు. మరి పారిశుధ్యం అయితే చాలా దీనాదిదీనంగా ఉంది. మరి దాని మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, డ్రైనేజ్ అండ్ రోడ్స్, పవర్ అంతా కూడా నేను నా అధికారంలో రాగానే వాళ్ళందరి కోరికలన్నీ కూడా తీర్చడానికి ఖచ్చితంగా నేను కృషి చేస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇప్పుడు మా పార్టీ విజయ్ దళపతి గారు పెట్టినటువంటి పార్టీ టీవీకే పార్టీలో నేను చేరటం నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుచేతంటే టీవీకే పార్టీకి ఉన్నటువంటి ఆదరణ చూస్తే చాలా సంతోషం, సంతృప్తి అనిపిస్తుంది. ఆయన పెట్టినటువంటి సూపర్ 6 పథకాలు కూడా ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ బస్ ప్రయాణం ఫ్రీ అని, అలాగే ఒక్క ఇంటికి 6 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని, అలాగే మరి అదేవిధంగా ఇంట్లో ఎవరైనా వివాహం జరిగితే 8 గ్రాములు బంగారం, ఒక పట్టు చీరని కూడా ఆయన ఇస్తానని ప్రకటించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. యానంలో ముఖ్యంగా చూస్తే నేను చేసినటువంటి ఈ క్యాన్వాసింగ్లో చాలా దుక్కున్న అందరూ చెప్పేది ఏంటంటే ఇళ్ల స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత పాలకులు దుర్మార్గమైన పాలన చేసి ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఎందుచేతంటే 15 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఒక్క ఇళ్ల స్థలం కూడా, ఒక పట్టా కూడా ఇవ్వలేదు. ఈ మధ్యకాలంలో నేను వచ్చాక నేను ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇస్తానంటే మరి ఉలుక్కుబడి ప్రతి ఇద్దరు కూడా
నేను అక్కడ ఇచ్చేస్తాను, నేను ఇక్కడ ఇచ్చేస్తాను, నేను 100 ఎకరాలు ఇచ్చేస్తాను, నేను 150 ఎకరాలు ఇప్పించేస్తానని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎనీహౌ ఎదరోళ్ళ గురించి నేను మాట్లాడే వ్యక్తిని కాదు. కాకపోతే నేను చెప్పింది ఖచ్చితంగా తూచా తప్పకుండా చేసేటువంటి వ్యక్తిని. ఈ విషయాలన్నీ కూడా నేను మా పార్టీ అధిష్టానానికి నేను తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వారికి కావాల్సినటువంటి సదుపాయాల కోసం ఏమైనా సరే హామీ ఇమ్మని కూడా నాకు హైకమాండ్ చెప్పి ఉన్నది. కాబట్టి ఇళ్ల స్థలాలు ముఖ్యంగా నగ్గిన వెంటనే ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాను. అలాగే ఎవరైనా స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వారికి ఇప్పటి వరకు 6 లక్షలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. నేను 7 నుంచి 9 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా నేను మా గవర్నమెంట్ని నేను ఒప్పిస్తానని కూడా మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే పెన్షన్ విషయం చూస్తే మరి ఆంధ్రాలో 2500 ఇచ్చేది 3000, 4000 చేశారు. కానీ మన పుదుచ్చేరిలో 2500, 2000 ఉండేదాన్ని 2500 ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి తల్లికి, తండ్రికి, వృద్ధులైన ప్రతి ఒక్కరికి, ముసలివారు పెన్షన్ తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్త ఏంటంటే 6000 రూపాయలు. 6000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా 6000 రూపాయలు ఇచ్చే విధంగా చేస్తానని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమ్మ మర్చిపోకండి, మీ విలువైన ఓటును విజయ్ గుర్తుపై విజయ్ గారు పెట్టిన, విజయ్ దళపతి గారు పెట్టినటువంటి పార్టీ విజయ్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో గ్రామ పెద్ద మున్సబు అయిన గుంటముక్కల వీరభద్రరావు ఇటీవలే మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు బుధవారం వీరభద్రరావు కుటుంబ సభ్యులను, వీరభద్రరావు సోదరుడు గుంటముక్కల సూరిబాబును పరామర్శించి ఓదార్చారు. వీరభద్రరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరి వెంట చిక్కం హనుమంతరావు, సుంకర రామచంద్రరావు, చీకట్ల నాగేశ్వరరావు, తాతపూడి నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి రవి, విష్ణు, జమ్మి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో గ్రామ పెద్ద మున్సబు అయిన గుంటముక్కల వీరభద్రరావు ఇటీవలే మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు బుధవారం వీరభద్రరావు కుటుంబ సభ్యులను, వీరభద్రరావు సోదరుడు గుంటముక్కల సూరిబాబును పరామర్శించి ఓదార్చారు. వీరభద్రరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరి వెంట చిక్కం హనుమంతరావు, సుంకర రామచంద్రరావు, చీకట్ల నాగేశ్వరరావు, తాతపూడి నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి రవి, విష్ణు, జమ్మి తదితరులు పాల్గొన్నారు.
యానాం నామినేషన్ వివాదం మల్లాడి స్పందన ర్యాలీకి పిలుపు. యానాం తన నామినేషన్ పై అభ్యంతరాలు లేనప్పటికీ పాండిచ్చేరి నుంచి వచ్చిన మెయిల్ కారణంగా ఎన్నికల అధికారులు ఒకరోజు గడువు ఇచ్చారని అభ్యర్థి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ప్రభుత్వ క్లియరెన్స్ అనంతరం నామినేషన్ ఆమోదంపై స్పష్టత వచ్చిందని చెప్పారు. కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన ఆయన ప్రజలు అలాంటి ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ప్రత్యర్థిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన తాను బలమైన అభ్యర్థిని పేర్కొన్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి వీధిలో క్రమ పద్ధతిలో ర్యాలీ సాగేందుకు కార్యకర్తలు సహకరించాలని, అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఓటర్లను కోరారు. యానాం నామినేషన్ వివాదం మల్లాడి స్పందన ర్యాలీకి పిలుపు. యానాం తన నామినేషన్ పై అభ్యంతరాలు లేనప్పటికీ పాండిచ్చేరి నుంచి వచ్చిన మెయిల్ కారణంగా ఎన్నికల అధికారులు ఒకరోజు గడువు ఇచ్చారని అభ్యర్థి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ప్రభుత్వ క్లియరెన్స్ అనంతరం నామినేషన్ ఆమోదంపై స్పష్టత వచ్చిందని చెప్పారు. కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన ఆయన ప్రజలు అలాంటి ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ప్రత్యర్థిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన తాను బలమైన అభ్యర్థిని పేర్కొన్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి వీధిలో క్రమ పద్ధతిలో ర్యాలీ సాగేందుకు కార్యకర్తలు సహకరించాలని, అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఓటర్లను కోరారు. రోజు టైం ఇచ్చి ప్రభుత్వం ద్వారాగా మీకు క్లియరెన్స్ ఉంటే నామినేషన్ని మేము ఒప్పుకుంటాం, లేదా నా పవర్స్లో ఏం చేయాలన్నది నాకు తెలుసు. క్లియర్ కట్గా చట్టాలు కానీ అన్నీ కూడా లేవు. అందుకని ఈరోజు 10 గంటల వరకు నా నామినేషన్ని ఒప్పుకోవడానికి టైం ఇచ్చారు. నిన్నే నాకు నామినేషను మీది రిజైన్ చేసిన దాన్ని ప్రభుత్వం ఒప్పుకుంది అని చెప్పేసి పేపరు ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్కి పంపించారు, నాకు పంపించారు. ఈరోజు వచ్చి చెప్పడం జరిగింది. ఇది కాకుండా దీనికి నేను నిన్న వచ్చేటప్పటికే ముందుగానే వాట్సాప్లో వచ్చిన మెసేజ్ ఒక బలమైన క్యాండిడేట్కి ఇదవ్వబోతుందని, రిఫ్యూజ్ అవ్వబోతుందని చెప్పారు. వారికి కూడా బలమైన క్యాండిడేట్ అన్నది అర్థమైంది. అలాగే బెస్ట్ ఆఫ్ లక్, నేను ఎలాగా ఇదవుతున్నాను కాబట్టి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను చెప్పడం. నాకు చెయ్యి ఇచ్చాను కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కడగడానికి చాలా కష్టమైంది. ఎందుకంటే ఇది చెత్త చెయ్య, ప్యాకాట చెయ్య అని చెప్పేసి. కానీ అందరూ ఉన్నప్పుడు చెయ్యి ఎత్తే కూడా ఇవ్వలేదు అని అంటారు కాబట్టి ఇచ్చాను. కానీ మనసులో మాత్రం అరే చెత్త డబ్బుతో చెయ్యని, ప్యాకాట్ డబ్బులతో చెయ్యికి ఎందుకు అని ఇంటికి వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇది. అందుకని అభిమానులారా, ఎవరు కూడా దీని మీద చిన్న ప్రచారం చేస్తుంటే దాన్ని తీసేయండి. మన గుర్తు జగ్గు. రేపు ఉదయం 8 గంటల నుంచి వారు మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టారు. మన మోటార్ సైకిల్ ర్యాలీ ఎలా ఉంటుందో అలాగే వారు నామినేషన్ మీద జనాలతో వచ్చారు. మన ప్రజలు ఎలా ఉన్నారన్నది చూపించారు. రేపు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం 8 గంటల నుంచి 2 గంటల వరకు మనకు అన్ని ఏరియాలు కూడా ప్రతి వీధి ప్రతిది కూడా వెళ్ళేలాగే మన ర్యాలీ ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఎర్లీగా వచ్చి ర్యాలీ అన్నప్పుడు ర్యాలీగా చేయండి, అంతేగాని ఈ వీధిలోంచి ఆ వీధిలోంచి వెళ్ళిపోవద్దని చెప్పేసి ఒక క్రమ పద్ధతిగా వెళ్ళేలాగా మీరు అందరూ కూడా సహకరించమని చెప్పేసి మీ ద్వారాగా యానం ఓటర్ మహాశైలకు తెలియజేస్తూ ఉన్నాను. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో వచ్చే నెల 9వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రచారం స్పీడ్ గా పెంచారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో వచ్చే నెల 9వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రచారం స్పీడ్ గా పెంచారు. సమయం అతి తక్కువ ఉండడంతో ప్రధాన కూడలలో తాను రానున్న రోజుల్లో చేపట్టబోయే పనులు వివరిస్తూ తన పదవీ కాలంలో ప్రత్యర్థులు ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారో ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల గూర్చి యానం నియోజకవర్గంలో సిద్ధార్థనగర్, పరంపేట, దర్యాలతిప్ప తదితర గ్రామాల ప్రధాన కూడలలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
పెట్టడం కూడా కరెక్ట్ తప్పు అర్థం అవ్వలేదు. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడే ఎక్కడికొకడికి వెళ్ళి వచ్చి ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ముందు చాలాసేపు నుంచి ఉన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలండి. మీరు చూసినట్టే అనేక గ్రామాల నుంచి మన పరోగర్ లాగా లేకపోతే ఇంకా పెద్దలందరూ మీరు నన్ను ఇండిపెండెంట్ గా వీళ్ళందరూ కూడా నన్ను ఒక 27 ఏళ్ళ కుర్రోడిని నిలబెట్టినప్పటికీ కూడా అందరూ కూడా అన్న మంచి చేస్తాడు అని చెప్పిన తర్వాత ఒకటే ఏంటి పరిస్థితి అంటే చెప్పుకుంటారు మరి 2 లక్షలు ఇబ్బంది పడిపోతాయని చెప్పి ఒక్కొక్కరికి కూడా చెప్పడం జరిగింది. ఆ మీటింగ్ లో కూర్చున్న తర్వాత అందరి కాగితాలు కలెక్ట్ చేసి సంవత్సరాలు సాగదీస్తే అయినా కూడా మనం 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా సాధించుకున్నాం. మరి ఈ రోజు నన్ను ఆ రోజు అందరూ కూడా అన్నారు, అందులో 4 గ్రామాలు దర్యాలపేట అవనివ్వండి, దొమ్మిడిపేట అవనివ్వండి, బాలేవు కాలనీ అవనివ్వండి, చుట్టుపక్కల ఈ 4 గ్రామాలకి కూడా ఒకటే నినాదం అయి ఉంటే సరిపోయేది. అన్ని కూడా దానిలో కలిపేదో ప్రార్థన చెప్పి చూసినప్పటికీ అవన్నీ ఆపుకుంటూ ఎంతో మంది జరగాలి. 30,000 ఓటు పెట్టినాడు. అతనికి కూడా సగం ఓటేస్తే 15,000 ఓట్లు 20,000 ఓట్లతో వేస్తేనే అతను సీఎం. మాలాంటి ఎమ్మెల్యేలు సంతకం పెడితేనే సీఎం అవుతాడు. నిన్న చాలా మంది కుర్రోళ్ళు వచ్చారు అన్ని గ్రామాల నుంచి. అన్నయ్య ఏమవుతున్నా నేను చేస్తాం, బలంగా నిలబడతాం, ఎంత వాళ్ళందరూ కూడా మంది అంటారు, ఏం చేస్తారు ఇప్పుడు అంటున్నారు. కానీ కొంతమందిని ఎవరో ఒకరు లోపలికి వచ్చి పార్టీలు పెట్టి రోజు ఏదో ఒకటి పెట్టి అమ్మ అది ఓట్లు వేసేవరకే, ఓట్లు రాజకీయం చేయకూడదు, మనం ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు దినేష్ గారు వచ్చారు, నాయకులు వచ్చారు, అయినా కూడా ఇక్కడ ఉన్న నాయకులు ఇది ప్రతి ఒక్కరికి నీ గెలుపు, ప్రతి యువకుడు గెలుపు, ప్రతి ఒక్క పేదవాడి గెలుపు. అది గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతమంది కూడా పెద్దలు ఎంత ఇబ్బంది పడ్డారో కూడా రైతాంగం అంటే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, గెలిచేది కాంగ్రెస్ ప్రభుత్వం, మన గుర్తు వేస్తాం. ఇప్పుడు మరి బాధ్యత నాది. లాస్ట్ 2 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా మేము కష్టంలో ఎంతో మంది ఎన్నో మాట్లాడుకున్నప్పటికీ కూడా ఈ రోజు నాకు చూసిన Hey!
అప్పుడు వస్తాను, మనకి అందరికీ మంచి జరుగుతుంది. ఇప్పుడు అందరూ వచ్చాం ఇక్కడ, పార్టీ కాంగ్రెస్ పార్టీ అది మర్చిపోద్దు. మీరు అందరూ ఎప్పుడు పెట్టుకుంటారో చెప్తే నేను అప్పుడు వస్తాను. అందరితో కూడా ఒక్కొక్కరిగా మాట్లాడతాను. ఏమన్నా మరి లేట్ అయిపోయింది యానాంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మరింత వేడి రాజుకుంది. బుధవారం యానాం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఆర్దాని దినేష్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కార్యాలయానికి చేరుకుని అశోక్ ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. యానాంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మరింత వేడి రాజుకుంది. బుధవారం యానాం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఆర్దాని దినేష్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కార్యాలయానికి చేరుకుని అశోక్ ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. తనదైన శైలిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఒకసారి ఎలా వచ్చండి, నా కోసం రాదు. మరి మన నామినేషన్ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు కూడా ఆయన ఉన్నారు. కానీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీని అభిమానించే ప్రతి ఒక్కరికి, అలాగే దినేష్ అని ఇప్పటి వరకు కూడా ఉండి వెండంటుండి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మన సిద్ధాంతం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఎదురు తీసుకెళ్లాలన్న ఉద్దేశం సిద్ధాంతంతో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ అనేటువంటి మరి నాయకులందరూ కూడా ఇక్కడ జెండాను ఎగరేయాలనే ఉద్దేశంతో నేను 5 సంవత్సరాలు కష్టపడ్డాను. ఎక్కడే కూడా కష్టపడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. పార్టీ యొక్క ఎజెండాని నేను ఫాలో అవుతాను. ఈ రోజు పార్టీ కూడా 100% కూడా చాలా మంది నన్ను అభిమానించే అందరూ అనుకున్నారు, అనే ఏంటి సీట్ నీకు ఇవ్వలేదు, లేదంటే రామూర్తి గారికి ఎలా వచ్చినాయి, మేము అందరూ వేరు గారు అందరూ ఒకటే. కానీ ఏంటంటే ఇక్కడ అన్ని కలిస్తేనే మన ఎదురుకి వెళ్ళగలుగుతాం. ఎందుకంటే బలం కలుగుతుంది. మనం కొట్టాలనుకున్న వ్యక్తి మరి మల్లాడి కృష్ణారావు గారికి మరి బలంగా ఇక్కడ 30 సంవత్సరాల నుంచి మరి స్థాపితమై ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ ఒకసారి కొట్టడం జరిగింది. అది నా గెలుపు కాదు, అది నా ఓటమి కాదు, అది రంగస్వామి ఓటమి అని అంటున్నారు. మరి ఇప్పుడు మరి ఆయన నుంచున్నారు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక ఆర్మీలో పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2021 కన్నా 10 రెట్లు ఎక్కువ పనిచేయాలి. ఎందుకంటే 2021లో మనం పనిచేసింది రంగస్వామి మీద, ఇప్పుడు పనిచేస్తుంది, ఇప్పుడు పోరాడుతుంది మల్లాడి కృష్ణారావు మీద. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా ఏమంటున్నారంటే అమ్ముడిపోయారు లేదా ఏదో అయిపోయారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరో అమ్ముడిపోరు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు కూడా కష్టపడ్డారు, జేబులో డబ్బులు తీసుకుని కష్టపడి చేసుకుని వచ్చాం తప్ప ప్రజల సిద్ధాంతాల కోసం, ప్రజల కృషి కోసం, ప్రజల ఆవేదన కోసం, వాళ్ళకి జరగాల్సిన మంచి జరగట్లేదని మీదే మనం ఈ 5 సంవత్సరాల్లో పోరాటం జరిగింది. ఎక్కడన్నా పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఏదో ఇచ్చామంటే ఆయన మేము ఏదో బర్త్డేని చీరలు పంచి పెడతామంటే ఆయన చీరలు పంచి పెడతాను ఎటకరించారు. మన ఆయన 35 రూపాయలు 40 రూపాయలు బాటిల్ పంచి పెట్టినప్పుడు ఆ మాట ఏమైందని నేను అడుగుతున్నాను. ఈ రోజు ఎవరైనా ఎదగాలనుకుంటున్నప్పుడు ఎక్కడ ఏదైనా సరే ₹1 పంచిపెట్టినా, ఒక పేదోడికి ₹1 దానం చేసినా మంచి ఆలోచనతోనే చేస్తారు. ఏదో అక్కడ ఎలక్షన్ అవుతుందని ఇంకో ఉద్దేశంతో కాదు, ప్రజల దృష్టిలోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే పేదల పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వరకు బీజేపీలు ఎక్కడన్నా ఒక ఇల్లు పట్ట ఇవ్వడం జరిగింది యానంలో? లేదు. ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇచ్చిందా? లేదు. గత 20 సంవత్సరాల నుంచి ఇంటి పట్టలేదు. రేపొద్దున్న 2026లో కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే వెంటనే గవర్నమెంట్ ఫామ్ అయ్యేది కాంగ్రెసే. కాబట్టి సీఎం గారు కమిటీ వేసి ఇమీడియట్ గా యానంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడైతే ఉన్నాయో ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ప్లేస్ లో దాంట్లో 10 ఎకరాలు కూడా మరి గొల్లపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడడం జరుగుతుంది. దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని మనం ఇవ్వాల్సిన 5,000 నుంచి 6,000 మందికి కూడా పట్టాలి. ఈ కాంగ్రెస్ వస్తే అది జరుగుతుంది. దయచేసి అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకుని, అంతేకాకుండా ఇండస్ట్రీస్ కూడా తీసుకురావాలని చెప్పి వైద్యులింగం గారు నన్ను కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. వైద్యులింగం గారు టీవీఎస్ కంపెనీ పాండిచేరికి తెచ్చుకొచ్చింది. దాంట్లో ఇంచుమించుగా దాంట్లో 7,000 నుంచి 8,000 మంది పనిచేస్తున్నారు.
అవసరమైతే దాని సభ ఇక్కడ పెట్టి 2000 మందికి ఉపాధి ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పారు. ఈ రోజు మన టార్గెట్ ఏంటంటే పార్కులో ఇంకోటి కాదు, ఉపాధి కలిగించే రెసిడెన్సీ ఫ్యాక్టరీ తెరిపించడం, ఉపాధి కలిగించే కొత్త కంపెనీలు తీసుకురావడం, ఉపాధి కలిగించే ఏమైనా చిన్న ఇండస్ట్రీస్ తీసుకురావడం. ప్రజలకు కావాల్సింది ఇల్లులో ఉంటేనే అతను ఏదైనా శుభ్రపడి ఏదైనా బయటకు వచ్చి మనం చేయగలుగుతాడు. ఇల్లు ఇవ్వాలనే ఒక ఉద్దేశం. నిజంగా రేపు పొద్దున్న రిఫర్ టు కాకినాడ ఇదివరకు జరిగింది, మాట్లాడడం జరిగింది కాబట్టి దాన్ని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే జిప్మేర్ హాస్పిటల్ ఏదైతే ఉందో, నేను ఆయన దగ్గర పెట్టిన విషయాలు కూడా చెప్తున్నాను. జిప్మేర్ హాస్పిటల్ 110% కూడా సర్జన్స్ తీసుకురావడమే మనం చేయాల్సిన పని. రిఫర్ టు కాకినాడ అవసరం లేదు. జిప్మేర్ హాస్పిటల్లో మంచి సిటీ స్కాన్ తీసుకురావడం, ఎంఆర్ఐ స్కాన్ తీసుకురావడం, దాన్ని చేసే టెక్నీషియన్ తీసుకురావడం, దాన్ని చేసే డాక్టర్ని తీసుకురావడం, ఒక సర్జరీ చేయడానికి ఒక ఐదు గుండెకోకలు, కిడ్నీల కోకలు, లివర్ కోకలు, ఇలాగ ఒక 5-6 మందిని సర్జన్స్ తీసుకొచ్చి స్పెషలిస్ట్ తీసుకొస్తే డెఫినెట్ గా రిఫర్ టు కాకుండా ఇక్కడ మనం చేయగలుగుతాం. ఒక చిన్న హాస్పిటల్ పెట్టుకున్న సూర్య గ్లోబల్ ఒకటి ఉంది, ఆయన ఎన్ని కోట్లు పెట్టేసి ఉంటాడని అన్ని సర్జరీలు అక్కడ జరుగుతున్నాయి. ఒక అపోలో ఉంది, చిన్ననే కదా అన్ని కూడా. అదే హాస్పిటల్ మనకి పెట్టుకుని ఎందుకు మెయింటైన్ చేయకూడదు? 100% ఇవన్నీ కూడా ప్రభుత్వంకి అర్థమయ్యేలా చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కనుక డెఫినెట్ గా పేదోడికి కావాల్సిన ప్రతి బాధ మనకు తెలుసు. ప్రతి ఏరియాలో కూడా ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ఏరియాలో తిరుగుతున్నాం కనుక అన్ని మనం సెపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏరియాలో కూడా ఉన్నాయి, ప్రతి ఏరియాలో మనకు ఒక సమస్య ఉంది. అందుకని చెప్పి రాబోయే రోజుల్లో క్లీన్ గా మనం తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి నేను కూడా నా వంతుగా నేను కృషి చేస్తాను. నాకు కూడా హైకమాండ్ మంచి పొజిషన్ ఇస్తుందని మాట ఇచ్చింది. నేను 110% కూడా ప్రాణం పెట్టే పని చేస్తాను. ఏది ఎవరేమనుకున్నా, మనస్పతులు ఏమన్నా సరే, నా నమ్మకం ఏంటంటే అన్ని సర్దుకుంటాయని ఒక నమ్మకంతో నేను స్టెప్ అదే తీసుకున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కొంతమంది దూరం అయ్యే పొజిషన్ కూడా నాకు కనపడుతుంది. ఈ రోజు కూడా నా అనుకున్న రాముత్ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, చాలా అభిమానం కూడా అన్నీ అంటే నాకు. ఎందుకనంటే అన్ని నాకు ఒక తల్లిగా పుట్టకపోయినా సరే అతను నాకు సొంత అన్ని కళ్ళలో లెక్క. ఏంటంటే చిన్న నేనున్నా, ఆయన కూడా వస్తారు త్వరలో, నమ్మకంతో నేను మాట్లాడుతున్నాను. కలిసి గట్టిగా చేద్దాం. పోరాడితే పోయేదేది బానిసల సంఖ్యలు తప్ప. గ్యారంటీగా 2026 కాంగ్రెస్ జెండా యానంలో ఎగరాలే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.